మరొక ముఖ్యమైన విషయం, ఇవాళ పెన్షన్లు పంపిణీ చేశారు, మంచిది. కానీ ఈ మంచి చేయడానికి కారణం ఎవరు? ఈ మంచి చేయడానికి అసలు ఎవరు దీన్ని ఒక సంస్కరణ దిశగా తీసుకొచ్చారు? ఎవరు దీన్ని 60 నెలల పాటు నిక్కచ్చిగా అమలు చేశారు అన్నటువంటి అంశాలని ప్రజలందరూ కూడా బలంగా గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెల కాదు, దగ్గర దగ్గర 60 నెలల పాటు దేశ చరిత్రలోనే కని విని ఎరుగని విధంగా నెలలో మొట్టమొదటి రోజున 1వ తేదీ ఉదయాన్న 6ంటికి పెన్షన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు ఎప్పుడన్నా ఉందా? 1వ తారీఖు ఉదయం 6 గంటలకే పెన్షన్ ఇచ్చినటువంటి సాంప్రదాయం కానీ సంస్కృతి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఎవరన్నా అమలు చేశారా? దీనికి కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఈ రోజున 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేశాం అంటున్నారు. 4,000 చేశాం, మొన్న 2-3 నెలల ఏరియాస్ కూడా ఇచ్చామని చెప్తా ఉన్నారు. మీరు పంపిణీ చేయడానికి వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగినాయి అంటున్నారు. మరి ఎవరిచ్చారు పెన్షన్లు? ఎవరిచ్చారు? సచివాలయ సిబ్బంది ఇచ్చారు. మీరే కదా చెప్పారు, సచివాలయ సిబ్బంది ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 15,000 సచివాలయాల్ని 1,40,000 సచివాలయ ఉద్యోగస్తుల్ని నియామకం చేసింది ఎవరు? నిర్మించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈ రాష్ట్రంలో 15,000 సచివాలయాలు నిర్మించి 1,40,000 పైచిలకు సచివాలయ ఉద్యోగస్తుల్ని నియామకం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఆ వ్యవస్థని మీరు ఈరోజు ఉపయోగించుకొని పెన్షన్లు పంపిణీ చేశారన్నటువంటి వాస్తవాన్ని మరుగున పరచాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ పథకం అమలు విధానాన్నే కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. అంతే తప్పించి ఇందులో కొత్త ఏమీ కూడా లేదు. మొదటి తారీఖున ఉదయం 6 గంటలకి ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేటువంటి పెన్షన్ విధానాన్ని ముమ్మాటికి అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రోజున పెన్షన్ పంపిణీ చేసింది సచివాలయాల ద్వారా సచివాలయ సిబ్బందే. మళ్ళీ చెప్తున్నాం, సచివాలయ నిర్మాణం చేసింది, ఉద్యోగస్తుల నియామకం చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. ఇందులో కూటమి కొత్తగా సాధించింది ఏంటో కూడా వారు చెప్పాలి, ప్రజలు కూడా గ్రహించాలని తెలియజేస్తాను. కలిస్తేనే గాలి మనది. అందుకని మనకి మోదీ గారు పవన్ కళ్యాణ్ ఇది కాదు, ఆయనకి అది పవనం కాదు, అది తుఫాన్ అని ఎందుకన్నారంటే అది నా గురించి అనలా, మీ గురించి అన్నారన్నమాట. చాలా మందికి తెలియదు. యాక్చువల్గా ఆయన ఇప్పుడు అనలేదు ఆ మాట. నేను వారణాసి ఆయన నామినేషన్ వేయడానికి మేమందరం వెళ్ళాం, ఎన్డీఏ మీటింగ్కి వెళ్తే అందరూ నా ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూర్చున్నప్పుడు ఆయన అన్నారు, పవన్ యా ఆంధీ అన్నారు ఆయన. నాకేమనిపించింది, ఏం అర్థం చేసుకోవాలి ఈ మాటకి? అంటే మనకు కూర్చోబెట్టి అర్థాలు తెలుసు కానీ ఈయన ఏ ఉద్దేశంతో మాట్లాడితే నేను మళ్ళీ జాగ్రత్తగా అదే సార్ పవనే సార్ అన్నాను. అంటే ఆ రోజు అన్నారు ఆ మాట. దాని తర్వాత ఎన్నికలు జరిగినాయి అంటే ఆయనకి అప్పటికే అర్థమైంది. అప్పటికి మన ఎన్నికలు అయిపోయినాయి ఇక్కడ. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను. సో ఆ రోజు రాత్రికే నివేదికలు వెళ్ళిపోయినాయి, ఇది తుఫాన్లో చుట్టుముట్టేసింది ఆంధ్రప్రదేశ్లో, కూటమి వచ్చేస్తుంది. అది నాకు ఎప్పుడు అర్థమైంది, ఆయన సెంట్రల్ హాల్లో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది, ఓహో అదే ఆయన ఆ రోజు అన్న మాటలని. ఎందుకంటే నా గురించి మనం ఎక్కువ ఎందుకు ఊహించుకుంటాం సార్, జాగ్రత్త కొంచెం అవసరమైతే బలం ఒక 40-50% తగ్గించుకుంటాం కానీ తక్కువ చేసుకుంటాం కానీ ఎక్కువ చేసుకోం కదా. సో నాకు అందుకు అనిపించింది, అంటే మీరు ఇచ్చే శక్తి లాంటిది. అది నాకు ఆ ఉద్దేశం చెప్పడానికి చెప్తున్నాను, ఇది ఆ పాయింట్ చెప్పడానికి చెప్తున్నాను. ఇది అంటే చాలాసార్లు ప్రధానమంత్రి గారు ఎస్పీజీ వాళ్ళు ఏం చెప్తారు, దయచేసి నువ్వు రాకుండా ఉంటే బాగుంటుంది సభలకు, మేము భరించలేకపోతాం మీ వాళ్ళ శక్తిని, నేను కోరుకుంటాను నువ్వు రాకూడదు ఈ సభలకని. ఎందుకంటే మాకు నైట్ మేర్ అయిపోతుంది మీ సెక్యూరిటీకి. నీకు ప్రధానమంత్రి గారికి మీ వాళ్ళతో ఉండాలంటే మీ జన సైనికుల శక్తి, మీ వీరమాల శక్తి మేము తట్టుకోలేకపోతున్నాం.
సరదా ఇది నా జోక్ సీరియస్గా చెప్తున్నా. అంటే అంటే ఏముంది నేను అనుకుంటా, యువతలో ఏముంది అంటే అంటే మీకు అంత లోపల అంత నలిగి ఉన్నారు మీరు. ఎవడన్నా ఒక్కడొచ్చి మాట్లాడతారా మా భావాలు? నేను గొప్ప భావాలేం మాట్లాడను, మీ భావాలే నేను మాట్లాడతాను. మీ గొంతే నా గొంతు, ఈ దేశపు గొంతే నా గొంతు, సగటు మనిషి గొంతు. నేను మీ గొంతే మాట్లాడతాను, మీ గొంతే వినిపిస్తాను, మీ వాణినే వినిపిస్తాను, మీ కలనే నెరవేరుస్తాను. మీది ఇది, నాది కాదు. సో నాకు అనిపించింది ఇలాంటి నేలకి నేను అనుకున్నా ఈ రోజున ప్రతిసారి వచ్చి ఇన్ని రోజులు ఎందుకు తీసుకున్న 4 తరాలు అంటే నాకు ఎన్ని పనులు వచ్చినాయి. మనకెంత మేధావులు ఉన్నారండి మన చుట్టుపక్కల. ఒక్కొక్కళ్ళు ఆకలి తీర్చిన యోధులు ఎవరు నా పక్కన లేరు. నేను కూర్చుంటాను, నా పక్కన కొంచెం మంది అనుభోగులు ఉంటుంటారు, కానీ వాళ్ళెవరు రాజకీయ అనుభవాలు లేవు. మర్రెడ్డి సీని గారికి కానీ అందరూ విద్యార్థి రాజకీయాలు చేసినారు, కానీ వీళ్ళెవరు సీజన్డ్ పొలిటికల్ లీడర్స్ కాదు, కానీ తప్పన ఉన్నవాళ్ళు, కసి ఉన్నవాళ్ళు. సో నాకేమనిపిస్తుంది, నేను ఏం చేయాలి దీన్ని? పార్టీని నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. మీకు తెలియదు పార్టీని నడపడం అంటే. అసలు ఈ పార్టీ ఉండకూడదని లెటర్లు రాసేస్తారు కొంతమంది ఎలక్షన్ కమిషన్కి. వాళ్ళు నాకు లెటర్లు పంపిస్తారు, ఈ పార్టీని అది చేశారంటే మళ్ళీ దానికి లెటర్లు పంపించి ఇంకొక మనుషుల్ని పంపించి, అసలు ఎంత వ్యయ ప్రయాసం అంటే ఈ 10 సంవత్సరాల్లో పార్టీని ఆదిలోని చంపేద్దామని లెటర్ల ద్వారా ఎలిగేషన్స్. ఈ పార్టీకి ఈ సింబల్ ఉంది, ఇది రైట్ కాదు, అది ఉంది, ఇట్లా ఏదో ఒకటి కొర్రీలు పెట్టి ఇవన్నీ బాలరిష్టాలు తట్టుకొని కృష్ణుడు ఆ బాలరిష్టాలు తట్టుకొని ఎలాగే చేరాడు యశోద దగ్గరికి, అలాగే ఈ రోజున జనసేన ప్రజల దగ్గరికి అలా చేరింది. శ్రీకృష్ణుడు వచ్చి యశోద దగ్గర చేరినట్టు, తల్లి యశోద దగ్గరికి శ్రీకృష్ణుడు ఎలా వెళ్ళాడో అలాగే ఈ రోజున అన్ని బాలరిష్టాలని దాటుకొని ఈ రోజున జనసేన ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. దానికి మీకు ధన్యవాదాలు. మీ విజయం అందించకపోతే ఎవరు వెళ్ళినా, ఢిల్లీ ఏ మూలకి వెళ్ళినా, ఏ బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఏ మూలకి వెళ్ళినా 100% స్ట్రైక్ రేట్ అంటే మాకు అర్థం కావట్లేదు. మనం కొట్టింది 21 కానీ 21 ఇప్పుడు సెంచరీ కొడితే ఎవడన్నా మాట్లాడాలి, మళ్ళీ 21 కొడితే మాట్లాడతారు, నాకు అర్థం కాదు. అంటే 21 వెనక 21 ఎంపీస్ కూడా ఉన్నాయి. అది దాని సత్తా. అంటే ఈ రోజున ఒక కూటమిని నిలబెట్టాలి, రావాలని ఎంత తపన పడ్డాను. ఆ కూటమే ఈ రోజున ఎన్డీఏకి వెన్నుదన్నుగా ఉండిపోయింది. అది అర్థమైంది, నాకు తెలియలేదు. అది నేను చేసుకుంటే వెళ్ళిపోయాను. నేను మన నేల బాగుండాలని స్వార్థంతో చేసుకెళ్ళిపోయాను. ఆ స్వార్థం అంటే మంచి స్వార్థం, అది నిస్వార్థంగా చేశాం, నాకు ఏం అవసరం లేదు. అదేం చేసింది, ఆ 21 ఎంత శక్తినిచ్చింది అంటే దేశం మొత్తం ఈ రోజున మన ఎంపీలు వెళ్తే 100% స్ట్రైకింగ్ రేట్ పార్టీ అంటారు. మన జనసేన కూడా ఉంటుంది 100% స్ట్రైకింగ్ రేట్ పార్టీ అంటారు. అంత ఉంది. సో నేను మంచి అడుగేశాం, మొదటి అడుగు చాలా బలంగా వేశాం. ఈ రోజున మనకి ఇన్ని హోదాలు వచ్చినాయి, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రోజున ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం కూడా ఎట్లా ఉండాలి, నిర్మాణాత్మకంగా మనమే కొన్నిసార్లు మన సమస్యల్ని మనమే అనేక కోణాల నుంచి మనమే ప్రభుత్వం నుండి మనమే మాట్లాడుకోవాలి. అదే వాళ్ళు తగ్గించడం కూడా నాకు నిజంగా ఇష్టం లేదు. అంటే నేను ఒక నిమిషం అలాగే నేను ఎందుకు మీకు చెప్తానంటే, నాకు యుద్ధంలో ఓడిపోయిన శత్రువునైనా సరే ఈ దేశం మూల లక్షణం ఏంటంటే, మనకి బంగ్లాదేశ్ వార్లో ఓడిపోతే మన అప్పటికైనా బ్రిగేడియర్ అని పేరు ఫీల్డ్ మార్షల్ శామ్ మానేక్షా అంటే ఈ దేశం తాలూకు గొప్ప లక్షణం ఏంటంటే, యుద్ధం చేసిన తర్వాత ఓడిపోయిన పాకిస్తాన్ని దాదాపు 50,000 మంది సైనికులు దొరికిపోయారు. దొరికిపోతే వాళ్ళకి మన దేశం తాలూకు గొప్ప లక్షణం ఏంటంటే, వాళ్ళందరినీ మన సైనికుల్ని వాళ్ళ బంకర్ల నుంచి తీసి వాళ్ళ బెడ్లు తీసి వాళ్ళని పడుకోబెట్టండి, మన కింద పడుకుందాం, వాళ్ళకి మన లొంగిన సైనికులు, ఓడిపోయిన సైనికులు అయినా కానీ వాళ్ళ సైనికులు మనం గౌరవిద్దాం. అంటే ఈ దేశం అంత గొప్పది. ఇది ఈరోజు 11 వచ్చినాయి, రేపొద్దున 1 రావచ్చు, అది మనకి ఇష్యూస్ కాదు. మనకు 1 వచ్చినప్పుడు వాళ్ళకు కూడా 1 రావచ్చు కదా రేపొద్దున. అంటే హెచ్చు తగ్గులు పెరుగుతూ ఉండే పెద్ద ఇష్యూ కాదు. కానీ నేనేంటంటే
వినండి బా.